హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అన్నపూర్ణస్ కిచెన్. నేను మీ అన్నపూర్ణని. ఈరోజు వీడియోలో వచ్చేసి గోదావరి స్టైల్లో పాలకూరని ఎలా చేసుకోవాలో చూపించబోతున్నానండి. ఇంట్లో కూరగాయలు లేనప్పుడు ఇలా పాలు ఉల్లిపాయలతో ఇంట్లోనే పాలకూరని చేసుకోవచ్చండి. దీనికి మరో పేరు ఉల్లిపాయ పాలకూర కూడా అంటారు. పాలు ఉక్కుని ఎలా చేసుకోవాలో ఇప్పుడు చూసేద్దాం. ముందుగా స్టవ్ ఆన్ చేసుకుని ఒక ప్యాన్ పెట్టుకుని 3 టేబుల్ స్పూన్ వరకు నూనెని వేసుకోవాలి. వేసుకున్నాక 1 కప్పు సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయలను వేసుకుని ఫ్రై చేయండి. ఉల్లిపాయ ములిగినంత వరకు నూనెని వేసుకోవాలి. ఈ కర్రీకి నూనె అనేది ఎక్కువగా వేసుకుంటే టేస్ట్ అనేది బాగుంటుంది. 2 పచ్చిమిరపకాయలు, కొంచెం కరివేపాకు వేసి మంచిగా ఫ్రై చేసుకోవాలి. కొంచెం పసుపు వేసుకుని దోరగా ఫ్రై చేసుకోవాలి. 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర వేసి ఫ్రై చేయాలి. టేస్ట్కి సరిపడా సాల్ట్ని వేసుకోవాలి. 2 టేబుల్ స్పూన్ కారం, కొంచెం ధనియాల పొడి వేసుకొని ఉల్లిపాయలను అనేవి ఎర్రగా అయినంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు 1 గ్లాస్ పాలు వేసుకుందాం. మంట అనేది హై ఫ్లేమ్లో పెట్టి ఉడికించుకోవాలి. మనం దగ్గర ఉంటూ అలా కలుపుకుంటూ ఉండాలి. చూసారు కదా, అలా కర్రీ అనేది దగ్గర పడుతుంది. గుమగుమలాడే పాలు ఉక్కిరి అనేది రెడీ అయిపోతుందండి. తక్కువ టైంలోనే ఈ కర్రీ అనేది మనం ఈజీగా ఇంట్లోనే చేసుకోవచ్చు. బ్యాచిలర్స్ కూడా ఈ కర్రీని ఈజీగా చేసుకోవచ్చు. మనం గుడ్డు ఉక్కురి చేసుకుంటాం కదా, అలానే గుడ్డు బదులుగా పాలుని వేసుకుంటే కర్రీ అనేది ఈజీగా రెడీ అయిపోతుందండి. టేస్ట్ అయితే సూపర్గా ఉంటుంది. మళ్ళీ తినాలనిపిస్తుంది. కర్రీ అనేది నూనె పైకి తేలేంత వరకు ఫ్రై చేసుకోవాలి. అప్పుడే కర్రీ అనేది టేస్ట్ వస్తుందండి. అంతేనండి, సింపుల్ వేలో పాలకూర అనేది రెడీ అయిపోయింది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుని పక్కన పెట్టుకుని సర్వ్ చేసుకోవడమే. ఇది కూడా ఒకసారి ట్రై చేసి టేస్ట్ ఎలా వచ్చిందో కామెంట్లో చెప్పండి. మరిన్ని కొత్త రెసిపీస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.